క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లోనే విభజించు పాలించు అనే రాజకీయాల నుంచి కొందరికి అనుభవం ఉంటుంది, కానీ ప్రజలు తెలివితేటలుండి ఏం ఉపయోగం? హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ గారంటే నాకు చాలా ఇష్టం. విభజించు పాలించు పవన్ కళ్యాణ్ గారు అందరినీ కలిపారు. పవన్ కళ్యాణ్ గారి ప్రేమ అందరినీ కలిపింది. క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అందరం మనుషులం, మనమంతా ఒక్కటే అనే ప్రేమని పంచిన పవన్ కళ్యాణ్ గారి ఈ ఆలోచన పవన్ కళ్యాణ్ తీసుకురావటం ఆయనలోని బ్రాడ్ మైండ్కి నిదర్శనం. విభజించు పాలించు అనే రాజకీయాల నుంచి అందరినీ ఏకం చేసిన రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, అది చాలా కష్టమైన పని. అలా అందరినీ యునైట్ చేయటం పవన్ కళ్యాణ్ గారికే సాధ్యమైంది. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, ఆయన మాటలు, ఆయన పనిచేసే విధానం అన్నీ ఒకేలా ఉంటాయి. అదే ఆయన ఇంటిగ్రిటీ. అదే మనకు పవన్ కళ్యాణ్ నిజాయితీగా కనపడటానికి కారణం. పవన్ కళ్యాణ్ గారికి అధికారంలోకి ఆమె ఎలా వచ్చారో బాగా తెలుసు. ప్రజలు తమకే అధికారం ఎందుకు ఇచ్చారో కూడా బాగా తెలుసు. అందుకే ప్రజల కోణం నుంచే ఆయన ఆలోచిస్తారు. అందుకే ప్రతి విషయంలోనూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తన ఆలోచనలుంటాయి. ప్రతి విషయంలోనూ ప్రజలకు సంక్షేమం అందించాలని బలంగా ఉంది పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారి పనితీరు చూస్తుంటే ప్రజలకు ఏదో చేయాలన్న ఇంటెన్షనే చాలా బలంగా కనపడుతుంది. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లోనే ఎక్కువ మంది నటులున్నారు. కొందరికి అనుభవం ఉంటుంది, కానీ ప్రజలు మనకి అధికారం ఎందుకు, మనం ఏం చెప్పి అధికారంలోకి వచ్చాం అన్న ఇంటెన్షన్ బలంగా ఉండదు. తెలివితేటలుండి ఏం ఉపయోగం? పవన్ కళ్యాణ్ గారి పనితీరును చూస్తే ప్రజలకు ఏదో మంచి చేయాలన్న ఇంటెన్షన్ చాలా చాలా బలంగా ఉంది. గత 10 సంవత్సరాలుగాను అలాగే ఉన్నారు. ఎన్నికల ప్రచారంలోనూ అలాగే ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో కూడా అలాగే ఉన్నారు. ఆయన ఇంటెన్షన్ చాలా బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయినప్పుడు ఇట్లాగే ఉన్నారు. ఒక ఎమ్మెల్యే కూడా లేనప్పుడు అలాగే ఉన్నారు. 21 సీట్లు తక్కువే వచ్చినా కానీ అలాగే ఉన్నారు. ఆయన లాంగ్ టైం విజన్ అలాగే ఉంది. ఏమాత్రం మార్పు లేదు ఆయనలో. అంటారు కదా, రాజకీయ నాయకుడు ఒక ఎలక్షన్ కోసమే ఆలోచిస్తాడని. అదే స్టేట్స్మెన్ ఒక జనరేషన్ దృష్టిలో పెట్టుకుని పనిచేస్తాడు, ఆలోచిస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్స్మన్. మన దౌర్భాగ్యం, స్టేట్స్మెన్స్ తక్కువైపోయి పొలిటీషియన్లు ఎక్కువైపోయారు. అలాంటి వారి మధ్య ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించినప్పుడు ఒకేలాగా ఉంటారు, ఓటమి చూసినప్పుడు ఒకేలా ఉంటారు. ఫ్రెండ్స్, మీరేమంటారు? నిజమే కదా? ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇక్కడి వరకు అంటే ఈ వీడియో చివరి వరకు మీరు చూశారు అంటే మీకు నచ్చింది అని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేలా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్. జై జై.